సో సార్ ఫ్రమ్ యువర్ అకాడమీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి ముత్యాల రాజు. సో అతని ప్రిపరేషన్కి అతను చదువుతున్నటువంటి బుక్స్కి కానీ ఆయన స్టడీ టైమింగ్స్ అనేది మీరు ఏ విధంగా తనకి ఇచ్చేవారు? మీరు అంటే అతను ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి మీరు యూస్ చేసిన స్ట్రాటజీ ఏంటి? ముత్యాల రాజు తను 2005లో ఫస్ట్ ర్యాంక్ సాధించినప్పుడు అతనికి ఐపీఎస్ వచ్చింది. 2006లో మళ్ళీ రాసి ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించి ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చారనమాట. అయితే తను 2004 జూన్లో నా దగ్గరకు వచ్చి, సార్ నేను ఆల్రెడీ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ తను ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఆ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఐఈఎస్ ఆల్ ఇండియా ర్యాంక్ సంపాదించడమే కాకుండా వెంటనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో తను సబ్జెక్ట్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి, అంటే తనకున్న 2 సబ్జెక్ట్స్, అప్పట్లో 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండేవి. ఒకటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు తను, రెండవది మ్యాథమెటిక్స్ ఆప్షనల్ తీసుకున్నాడు అనమాట. అప్పట్లో మ్యాథమెటిక్స్ ఆప్షనల్కి చాలా మంచి స్కోర్స్ వచ్చాయి. అఫ్కోర్స్ ఈరోజు కూడా మంచి స్కోర్స్ వస్తున్నాయి. అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చాలా మంచి మార్కులు సాధించినా కానీ మ్యాథమెటిక్స్ ఆప్షనల్ సబ్జెక్ట్లో మంచి మార్కులు సాధించలేకపోతున్నాడు ఆ టైంలో 2004లో. అయితే అతను నా దగ్గరకు వచ్చి, సార్ నేను ఎలక్ట్రికల్లో మంచి మార్కులు సాధిస్తున్నాను కానీ మ్యాథ్స్లో ఎందుకు సాధించలేకపోతున్నాను, నేను మొత్తం సిలబస్ చదివాను కదా, అయినా కానీ నాకు ఫైనల్ ఎగ్జామ్లో మార్కులు ఎందుకు రావట్లేదు అని నా దగ్గరకు వచ్చినప్పుడు, తన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో, తను రాసిన క్వశ్చన్ పేపరు దాన్ని దగ్గర పెట్టుకొని, ఇందులో ప్రతి క్వశ్చన్, అంటే ఈ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఏం రాసావు, నెక్స్ట్ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఏం రాసావు అని ప్రతి క్వశ్చన్ని ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసి ఒక చిన్న విషయం చెప్పాను అతనికి. నేను మనం మామూలుగా టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఎలా ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి, మ్యాథమెటిక్స్లో ఎస్పెషల్లీ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కాన్సెప్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తారు. ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి ఎక్సర్సైజ్ ఇచ్చి అందులో ఎలా సాల్వ్ చేయాలని హింట్ కూడా ఇస్తారు. అది టెక్స్ట్ బుక్స్ ఇచ్చే పద్ధతి అన్నమాట. కానీ సివిల్ సర్వీసెస్ అలా ఉండదండి. సివిల్ సర్వీసెస్ ఈజ్ కంప్లీట్లీ అప్లైడ్ ఇన్ నేచర్. ఇందాక నేను చెప్పాను కదా ఒక మైండ్ సెట్ అని. అప్లైడ్ మైండ్ సెట్ ఇంపార్టెంట్. మనం ఏమైతే నేర్చుకుంటున్నామో టెక్స్ట్ బుక్స్ నుంచి, ఆ నేర్చుకున్న కాన్సెప్ట్స్ని కంపల్సరీగా మీరు మీ చుట్టూ జరుగుతున్న ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం అప్లై చేయగలిగినప్పుడు మాత్రమే మీరు ఒక సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ కాగలరు. దానికన్నా ముందు ఒక సివిల్ సర్వీసెస్ని క్రాక్ చేయగలరు. అలా క్రాక్ చేయాలంటే ఈ అప్లికేషన్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట.